ప్రైమరీ స్కూల్. నేను చెప్పబోయే కథ పులి, నక్క, కాకి మరియు ఒంటె కథ. ఒక అడవిలో ఒక సింహాన్ని ఆశ్రయించుకుని ఇష్టబుద్ధులు గల కాకి, నక్క, పులి జీవిస్తున్నాయి. ఒకనాడు ఈ మూడు అడవిలో తిరుగుతుండగా వాటికి బాగా బలిసిన ఒంటె ఒకటి కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? ఏ శత్రురాజైనా నేను పంపించాడా అంటూ ప్రశ్నించాయి. వాటి మాటలకు బెదిరిన ఒంటె, అబ్బే, నా యజమాని నన్ను తీసుకొని సంతకు పోయాడు. అక్కడ నేను దారి తప్పి ఎటుపోవాలో తెలియక మీ అడవికి చేరుకున్నాను. రేపో మాపో నా కోసం వెతుకుతున్న యజమాని వస్తాడు. అప్పటి వరకు ఈ అడవిలోనే ఉన్నామనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకున్న మూడు దానిని తీసుకువెళ్ళి సింహరాజా సమక్షంలో నిలబెట్టాయి. సింహానికి దాని సంగతినంతా చెప్పాయి. అప్పుడు సింహం, నీ యజమాని వచ్చే వరకు మా ఆశ్రయంలోనే కాలం గడుపు, నీకేం భయం ఉండదు అన్నది టీవీగా. అప్పటి నుండి ఉంటే వాటి దగ్గరే ఉండసాగింది. ఈ మూడింటికి మాత్రం దాన్ని చూస్తేనే నోట్లో నీరూరేవి. అప్పటి నుండి పులి ఒంటెను ఎలాగైనా చంపడానికై అనుక్షణం ఎదురు చూడసాగింది. ఒకరోజు వేటకు పోయి వచ్చిన సింహం కుంకుతూ గుహలోకి పోయింది. కారణం ఏమిటని అడిగిన ఆ మూడింటితో వేటాడుతుండగా ఒక అడవి ముళ్ళు కాలుకి బలంగా గుచ్చుకుంది. నేను కదలలేకపోతున్నాను, కాబట్టి ఈ రోజు నుండి నా కాలుకు నొప్పి తగ్గే వరకు నాకు మీరే ఆహారాన్ని తేవాలి అన్నది. ఇన్నాళ్ళు సింహం వేటాడిన జంతువులు మాంసం తినడం, చెరగడం తప్ప మరో పని చేయడం అంటూ ఎరగని ఈ మూడింటికి సింహం మాటలతో గొంతులో పచ్చి వెలకాయ అడ్డం పడ్డట్లు అయింది. సింహం ఆజ్ఞ చచ్చినట్లు అమలు చేయాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్.